నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు సభా స్థలాలను టీడీపీ నేతలు పరిశీలించారు. విశాఖ, విజయనగరం రెండు జిల్లాలను సభా స్థలాలను మాజీ మంత్రుల బృందం పరిశీలించింది. భీమిలి నియోజకవర్గం కొమ్మాది ఓజోన్ వ్యాలీ, తగరపు వలస వద్ద పేరం లేఅవుట్, ఆర్కే లేఅవుట్ పరిశీలించారు. విజయనగరం జిల్లా పోలిపల్లిలో స్థలాలను పరిశీలించారు. సభా స్థలాల వివరాలను హైకమాండ్ కు పంపారు. అధిష్టానం ఫైనల్ చేసిన స్థలంలో భారీ సభకు ఏర్పాటు చేస్తామని గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. లోకేష్ గారి యువగళం పాదయాత్ర ముగింపు మహాసభకి లొకేషన్ ఎక్కడ పెట్టాలనే మీద ఈరోజు జిల్లాకు సంబంధించిన అందరు నాయకులు కలిపి కొన్ని ప్రాంతాలను కూడా చూడటం జరిగింది. విశాఖపట్నంలో పాదయాత్ర పూర్తి చేసుకుని టువర్డ్స్ విజయనగరం, శ్రీకాకుళం దగ్గరలో ఆ ముగింపు మహాసభ పెట్టాలనేది పార్టీ ప్రాథమికంగా నిర్ణయించింది. దానికి అనుగుణంగా ఒక 5-6 సైట్లు చూడటం జరిగింది. అందులో ప్రధానంగా ఎక్కువ మంది ఏదైతే ఈ పోలేపల్లిలో ఈ భూమాత సంబంధించిన లేఅవుట్ ఉందో ఇది బాగా ఉందని చెప్పి మెజార్టీ సభ్యులు అభిప్రాయపడుతున్నారు. ఎక్కువ మంది దాదాపు 5 లక్షల మంది పైగా పబ్లిక్ హాజరవుతారు కాబట్టి ఆ అకామిడేషన్కి, అలాగే వెహికల్స్ పెద్ద సంఖ్యలో వస్తాయి కాబట్టి వాటి పార్కింగ్కి, అలాగే లెవెల్గా ఉన్న ల్యాండు అన్ని రకాలుగా కూడా మీటింగ్కి సూటబుల్గా ఉందని చెప్పి ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. అలాగే ఎల్లుండి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు, అలాగే పార్టీ పరిశీలకులు దామచర్ల సత్య గారు, ఇతర ముఖ్య నాయకులు కూడా వస్తూ ఉన్నారు. వాళ్ళందరితో కూడా ఒకసారి మాట్లాడి ఫైనల్గా లొకేషన్ అనేది ఫైనలైజ్ చేస్తాం. ఇది టెంటేటివ్గా అందరూ అభిప్రాయం ప్రకారం ఇది బాగుంది అనే ఒక అభిప్రాయానికి వచ్చారు కాబట్టి ఇది 99% ఇదే అవుతుందని చెప్పి అనుకుంటా ఉన్నాం. ఈ జరగబోయే ఈ ముగింపు మహాసభ ఒక చరిత్రలో నిలిచిపోయే విధంగా, ఒక హిస్టరీలో లేని విధంగా అంత భారీ మహాసభ చేయాలనేది